రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ పై చెపాక్ స్టేడియంలో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 2008 తర్వాత చెన్నైలో సీఎస్కే పై ఆర్సీబీ సాధించిన తొలి విజయం ఇది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 16 బంతుల్లో 32 పరుగులు చేసి వేగవంతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ నూర్ అహ్మద్ బౌలింగ్ లో ఎంఎస్ ధోని స్టంపింగ్ ద్వారా అతన్ని పెవిలియన్ పంపించారు. దేవదత్ పడిక్కల్ 14 బంతుల్లో 27 పరుగులు కూడా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ 31 పరుగులు నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ కాగా లియామ్ లివింగ్స్టోన్ 15 పరుగులు చేసి కూడా అదే బౌలర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. కెప్టెన్ రజిత్ పాటిదార్ 32 బంతుల్లో 51 పరుగులతో జట్టును నిలబెట్టారు. మాటిషా పతిరానా చివరి ఓవర్లో ఒత్తిడిని పెంచినప్పటికీ టీమ్ డేవిడ్ చివరి ఓవర్లో 3 సిక్సర్లు బాది ఆర్సీబీ స్కోర్ ను 196/7 కి చేర్చారు. సిఎస్కే ఛేదనలో జోష్ హజిల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ ప్రారంభంలోనే కీలక వికెట్లు తీసి సిఎస్కే ను 30/3 కి కుదించారు. రచిన్ రవీంద్ర 30 పరుగులు మరియు శివం దుబే 28 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినప్పటికీ యష్ దయాల్ ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసి సిఎస్కే ఆశలను దెబ్బతీశారు. ఎంఎస్ ధోని చివరి 2 ఓవర్లలో సిక్సర్లు ఒక 4 బాదినప్పటికీ సిఎస్కే 146/8 మాత్రమే పరిమితమైంది. ఫలితంగా 50 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 2025 లో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేయగా సిఎస్కే ఈ సీజన్ లో తమ తొలి ఓటమిని ఎదుర్కొంది.